అలా రామయ్య జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత ఆ రాజ్యానికి ఒక కొత్త సమస్య ఏర్పడింది. మాలవ దేశపు గజదొంగలు అనే ఒక దొంగల ముఠ ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. వీళ్ళు పరమ కిరాతకులు. చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరినీ చంపి వారి దగ్గరున్న ఆభరణాలను నగలను దోచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు నరరూప రాక్షసులు. ఎంతటి వీరులైనా సరే వీరిని ఓడించడం అసాధ్యం. అలా ప్రజల దగ్గర కొల్లగొట్టిన సొమ్ముని అడవి మధ్యలో ఉన్న ఒక పాడుబడిన గుడి దగ్గర పంచుకునేవారు. అలా వీరి ఆగడాల వల్ల విసిగిపోయిన ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఎప్పటిలాగే రాజుమదిలో రామయ్య గుర్తుకు వచ్చి రామయ్యని పిలిపిస్తాడు రాజు. వచ్చి రాగానే రామయ్యకి జరిగిన సంఘటంతా వివరిస్తాడు రాజుగారు. మాలవదేశపు దొంగలు అనేసరికి రామయ్యకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే వాళ్ళ కిరాతకం గురించి రామయ్యకి ప్రజల ద్వారా ముందే తెలిసింది. రాజుగారి ముందు తాను పిరికివాడని అసలు నిజం బయటపెట్టలేక రామయ్య గంభీరంగా, అలాగే మహారాజా, వారిని చంపిన తర్వాతే మీకు మళ్ళీ కనిపిస్తాను అని ప్రగల్భాలు పలికి వెళ్తాడు. రామయ్య ఇంటికి వెళ్ళంగానే తన భార్యని పిలిచి, నాకు అసలే కుక్కని చూస్తేనే భయం, అలాంటిది నేను మాలవ దేశపు దొంగల్ని చంపాలంట, అది కూడా వాళ్ళొకళ్ళిద్దరు కాదు, ఒక గుంపుని చంపాలంట. ఇవన్నీ నాతో అయ్యే పనులు కాదు, మనకి ఉద్యోగం వద్దు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికి ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం. దానికి కమల రామయ్యతో, మీరు గాడిదలు పులులు ఏమీ తీసుకురావద్దు, మనం మన దగ్గరున్న బంగారం నగదు తీసుకొని నడిచి ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం. మనం నడిచి వెళ్ళాలి కాబట్టి దారిలో ఏమన్నా తినడానికి సిద్ధం చెయ్యి అని రామయ్య కమలతో అంటాడు. కమల ఆ చీకట్లోనే వంట చేయడం ప్రారంభిస్తుంది. ఆ వంటలో పాము పడి ఉండడం కమల గ్రహించకుండా ఆ వంటని పూర్తి చేసేస్తుంది. ఆ విషపు ఆహారాన్నే మూట కట్టుకొని వాళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతారు. అలా వాళ్ళు నడిచి అలసిపోయి తెల్లవారుజాము కల్లా అడవి మధ్యలో ఉన్న ఒక పాడుబడిన గుడి దగ్గరికి చేరుకుంటారు. ఇక కమల రామయ్యతో, నేను ఇంకొక అడుగు కూడా ముందుకేయలేనండి అని అంటుంది. ఇక వాళ్ళు చేసేదేమీ లేక ఆ గుడి దగ్గరలో విశ్రమిస్తారు. కానీ రామయ్య దంపతులకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు విశ్రమిస్తున్నది మాలవ దేశపు గజదొంగలు డబ్బు పంచుకునే స్థావరంలోనే. అలా కొంత సమయంకి మాలవ దేశపు గజదొంగలు డబ్బు దోచుకొని అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అపారమైన ధనము ధనరాశులు ఉంటాయి. ఇంతలో దొంగల నాయకుడు దొంగలతో ఇట్లా అంటాడు, మనం దోచుకోవడానికి లెక్కలేనంత బంగారం డబ్బు దోచుకున్నాం, కానీ తినడానికి పట్టెడన్నం కూడా లేదు. ఈ ఆకలి బాధతో చనిపోతామేమో అని భయంగా ఉంది. అలా అని ఆహారం ఏమన్నా దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తారు. ఇంతలో వాళ్ళకి దూరంలో ఉన్న రామయ్య దంపతులు కనిపిస్తారు. వెళ్ళండి, ఆ బాటసారుల దగ్గర తినడానికి ఏమన్నా ఉన్నాయేమో తీసుకురండి అని దొంగల నాయకుడు ఆజ్ఞాపిస్తాడు. అసలు విషయం తెలియని దొంగలు వాళ్ళు తెచ్చుకున్న విషపు ఆహారం తిని చనిపోతారు. కొంతసేపటి తర్వాత రామయ్య లెగిచి చనిపోయిన దొంగల్ని చూస్తాడు. రామయ్యకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళెందుకు చనిపోయారో రామయ్యకి తెలీదు. రామయ్య చనిపోయిన దొంగల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేసి కమలను లేపుతాడు. ఇద్దరూ లేచి చనిపోయిన దొంగలని, అక్కడున్న అపారమైన సంపదను చూసి ఆశ్చర్యపోతారు. ఆ సంపదను ఎంతసేపు తిరిగి చూసినా ఆ దంపతులకి తనివి తీరట్లేదు. అదే సమయానికి అటుగా ఒక పశువుల కాపరి వస్తాడు. రామయ్య పశువుల కాపరి చేత సైనికులకి సమాచారం అందిస్తాడు. భటులు అక్కడికి వచ్చి అక్కడున్న అపారమైన సంపదను రామయ్య దంపతులను రథం మీద కూర్చోపెట్టుకొని ఘనంగా రాజ్యానికి తీసుకెళ్తారు. రాజుగారు రామయ్య ధైర్యానికి సాహసానికి మెచ్చి ఎన్నో బహుమతులతో రామయ్యని సత్కరిస్తారు. ఇక్కడ రాజుగారికి రాజభట్లకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఒక్క రాత్రిలో ఒక్క మనిషి అంతమంది గజదొంగలను ఒక్క రక్తపు బొట్టు రాకుండా ఎలా చంపగలిగాడు,
మరియు అతని భార్య ఆ సమయంలో తన దగ్గర ఎందుకుంది అనే ఈ 2 సందేహాలు ఎప్పటికీ వాళ్ళ మదిలో అలా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అప్పటి నుండి రామయ్య రాజభవనంలో మరిన్ని రాజభోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నాడు.